గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో సిపిగేట్ కి సంబంధించి మళ్ళీ ఇంకో కొన్ని టిప్స్ చెప్దాం. ఇప్పుడు టైం లేదు, జస్ట్ ఒక 6 రోజులైతే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, జూలై 8 నుంచి అని చెప్పేసి. సో నేనైతే ఈ వీడియో చేస్తున్నా. వీడియో కంపల్సరీ ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకు మినిమం క్వాలిఫై కావాలంటే 100కి 25 మార్కులు రావాలి. 25 కంటే తక్కువ మార్కులు వస్తే క్వాలిఫై మార్క్స్ అనేది కామన్నట్టు. సో ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాక నాట్ క్వాలిఫైడ్ అని పడుతుంది. ఓకే, మినిమం క్వాలిఫై మార్క్స్ 25 మార్క్స్ 100కి. ఎస్సీ ఎస్టీస్ ఎవరైతే ఉంటారో, ఎస్సీ కానీ ఎస్టీ కానీ స్టూడెంట్స్ కి ఈ మినిమం క్వాలిఫై మార్క్స్ రాకుండా ఏం కాదు. సో 100కి ఎన్ని మార్కులు వచ్చినా సరే మీరు క్వాలిఫై అయితే ర్యాంక్ కార్డ్ వస్తుంది. బట్ బీసీలకి ఓసీలకి మినిమం 25 దాటితేనే ర్యాంక్ కార్డ్ వస్తుంది, ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు. 25 కన్నా తక్కువ వస్తే నాట్ క్వాలిఫైడ్ అని పడుతుంది. సో ఇది అన్నట్టు. ఎస్సీ ఎస్టీకి మాత్రం అట్లా మినిమం క్వాలిఫై మార్క్స్ అన్నట్టు ఏం లేదు. ఇది మీరు పెట్టుకోరు, దృష్టిలో పెట్టుకోరు. బట్ ఏంటి అంటే, ఎవరైనా సరే మంచి మార్క్స్ వస్తే మంచి ర్యాంక్ వస్తుంది, ఓకేనా? సో ట్రై టు గెట్ గుడ్ మార్క్స్. మినిమం మార్క్స్ వస్తేనే మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తేనే మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అది మాత్రం మైండ్లో పెట్టుకోరు. ఇక్కడ ఏంటంటే, మనకి సిపిగెట్ సిలబస్ ఏదైతే ఉంటుందో, మనకి సిపిగెట్ సిలబస్ ఎక్కడ ఉంటుంది? వెబ్సైట్లో ఉంటుంది, సిపిగెట్ వెబ్సైట్లో. సో ఈ సిపిగెట్ వెబ్సైట్లో సిపిగెట్ సిలబస్ ఉంటుంది. ఆ సిపిగెట్ సిలబస్ ని మీరు డౌన్లోడ్ చేసుకోరు. ఓకే, మీరు ఏ వెబ్సైట్లో అయితే సిపిగెట్ అప్లికేషన్ అప్లై చేసారో అదే వెబ్సైట్లో సిపిగెట్ సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ డౌన్లోడ్ చేసుకోరి. అందులో ఉన్న టాపిక్స్ చదవరి. అన్నెసెసరీ టాపిక్స్ చదవద్దు, యూస్ఫుల్ లేని టాపిక్స్ చదవద్దు. యాజ్ పర్ ద గివెన్ సిపిగెట్ సిలబస్. ఎవరైతే సిపిగెట్ సిలబస్ లో ఆ టాపిక్స్ ఇచ్చారో వెబ్సైట్ లో నుంచి సిపిగెట్ సిలబస్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్రింట్ తీసుకోరు కావాలనుకుంటే. అందులో క్లారిటీగా సిలబస్ టాపిక్స్ మెన్షన్ చేస్తారు, ఆ టాపిక్స్ మాత్రమే చదవండి. ఓకే, ఏదైతే విజేత కాంపిటీషన్ లో మాక్సిమం 90% అన్ని బుక్స్ అవైలబుల్ గా ఉంటాయి. మీరు కావాలనుకుంటే విజేత కాంపిటీషన్ ఇప్పుడు కూడా తీసుకోరు. ఇప్పుడు ఉన్న 10 days అయినా, లేదంటే నార్మల్ గా 12 days 13 days టైం అయినా, ఇప్పుడున్న వారం రోజుల టైం అయినా కూడా ఏం కాదు, తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా తీసుకోకపోతే ఆ విజేత కాంపిటీషన్ బుక్ అనేది మీ సబ్జెక్ట్ లో తీసుకోవచ్చు. ఇప్పటికి కూడా తీసుకుంటే హెల్ప్ అవుతుంది. వారం రోజులు అయినా కూడా ఎంతో కొంత స్కోరు కవర్ అవుతుంది, మంచి ర్యాంక్ వస్తుంది. సో విజేత కాంపిటీషన్ లో తీసుకోరు బుక్. ఒకవేళ విజేత కాంపిటీషన్ లో అవైలబుల్ గా లేకపోతే కొన్ని కోర్సెస్ ఉంటాయండి. ఇప్పుడు ఏఐహెచ్సి అని కోర్స్ ఉంటుంది, అది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే ఉంటుంది. ఏఐహెచ్సి ఎక్కడ తెలంగాణ మొత్తం ఎక్కడ లేదు, అది ఓన్లీ ఉస్మానియాలోనే ఉంటుంది. ఎంఎస్సి సైకాలజీ అని ఉంటుంది, అది ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో ఉంటుంది. ఎంహెచ్ఆర్ఎం ఉంటుంది, అది ఓన్లీ కాకతీయంలో ఉంటుంది, ఎక్కడ ఉండదు. ఇక ఎంటీఎం టూరిజం మేనేజ్మెంట్ అని ఉంటుంది, అది కూడా ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో ఉంటుంది. కొన్ని కోర్సెస్ ఎక్కడ ఉండేయండి, జస్ట్ ఒకటే యూనివర్సిటీలు ఉంటాయి, లేకపోతే 2 యూనివర్సిటీలు ఉంటాయి అన్నట్టు. ఆ కోర్సెస్ కి బుక్స్ అనేవి అవైలబుల్ గా ఉండే, బయట దొరకాయి. సో మీరు ఏం చేస్తారంటే, యూట్యూబ్ లో క్లాసెస్ వినాలి. మీ సిలబస్ ని సిపిగెట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ టాపిక్స్ ని యూట్యూబ్ లో కొట్టి వినాలి. లేదంటే డిగ్రీ ఇంటర్ బుక్స్, మీ ఇంటర్ బుక్స్ లో డిగ్రీ బుక్స్ లో ఆ సిలబస్ లో ఉన్న టాపిక్స్ కవర్ అయితే అందులోంచి వెతుక్కొని చదువుకోవాలి. మీరు ఎవరైనా సరే, ఎంఎస్సి అయినా, లేదంటే ఎంకమ్ అయినా, ఎంఏలో ఏ సబ్జెక్ట్ అయినా సరే, బుక్ అవైలబుల్ గా లేకపోతే, ఎంకమ్ వాళ్ళకి విజేత కాంపిటీషన్ లో బుక్ ఉంటే తీసుకోరు. బట్ ఎంఏలో కొన్ని కోర్సెస్, ఎంఎస్సిలో కొన్ని కోర్సెస్ కి విజేత కాంపిటీషన్ లో బుక్ అవైలబుల్ గా లేకపోతే యూట్యూబ్ లో క్లాసెస్ వినురి. మీకు ఆ సిలబస్ లో ఇచ్చిన టాపిక్స్ ని యూట్యూబ్ లో చాట్ జీపీటీలో సెర్చ్ చేసుకొని మీరే చదువుకోవాలి, అంతే. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకుంటే, ఇంటర్మీడియట్ డిగ్రీ బుక్స్ లో, ఇంటర్ బుక్స్ లో, డిగ్రీ బుక్స్ లో ఆ సిలబస్ టాపిక్స్ కవర్ అయితే మీకు దానికి సంబంధించింది వెతుక్కొని చదువుకోవాలి, అంతే. సో ప్రజెంట్ అయితే మన దగ్గర ఎంఏ హిస్టరీకి సంబంధించిన నోట్స్ ఉన్నాయి, ఎంఏ ఇంగ్లీష్ కి సంబంధించిన నోట్స్ ఉన్నాయి. అలాంగ్ విత్ ఎంఏ ఇంగ్లీష్ అయితే ఒక 4 years ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. ఎంఏ హిస్టరీ అయితే ఒక 3 years ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. సో ఎంఏ ఇంగ్లీష్ పార్ట్ ఏ, పార్ట్ బి మొత్తం కలిపి ఒక 135 pages పీడిఎఫ్ ఉంది. జస్ట్ 135 pages పీడిఎఫ్. ఇప్పుడు 13 తారీఖు ఉందండి ఎగ్జామ్, నాకు తెలిసి ఎంఏ ఇంగ్లీష్. సో ఇప్పుడున్న 12 రోజులు, ఈ 12-11 రోజులలో ఎంఏ ఇంగ్లీష్ ఈ 135 pages పీడిఎఫ్ ఈజీగా కవర్ చేస్తారు. ఎందుకంటే 11 days లో ఫుల్ డే కూర్చున్నాయి. ఆ 135 pages పీడిఎఫ్ అయిపోతుంది అన్నట్టు. మంచిగా రివిజన్ చేసుకోరి. ఈ 4 years ప్రీవియస్ పేపర్స్ కూడా మంచిగా చదువుకున్నారంటే మంచి స్కోర్ వస్తుంది. అది మాత్రం నేను ఇస్తాను నమ్మకం. ఓకే, ఎందుకంటే ఈ షార్ట్ నోట్స్ మేము కష్టపడి రాసుకున్నాం. నాది కూడా ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ అయిపోయింది. సో 8886009724 కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. సో మనీ అనేది మీరు వాట్సాప్ లో మేము సెండ్ చేసిన క్యూఆర్ కోడ్ కి సెండ్ చేస్తే పీడిఎఫ్ లో ఫార్వర్డ్ చేస్తాం. పార్ట్ ఏ, పార్ట్ బి, 4 ప్రీవియస్ పేపర్స్. ఓకేనా? 8886009724 ఎంఏ ఇంగ్లీష్ కి సంబంధించి ఆ 135 pages పీడిఎఫ్ లో పార్ట్ బి టాపిక్స్ ఉంటాయి, పార్ట్ ఏ టాపిక్స్ ఉంటాయి, 2 పీడిఎఫ్లు సెపరేట్. నెక్స్ట్ ఎంఏ హిస్టరీకి సంబంధించిన నోట్స్ 3 years ప్రీవియస్ పేపర్స్ కూడా పంపుతాము. అండ్ ఎంఏ హిస్టరీ నోట్స్ తెలుగులో రాసుకున్న నోట్స్, మళ్ళీ చెప్తాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కాదు. తెలుగులో ఎవరైతే ప్రిపేర్ అవుతారో క్వశ్చన్ పేపర్ తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్ లో వస్తుంది. ఓకే, టెన్షన్ ఏం అవసరం లేదు. నార్మల్ గా ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ రెండు కలిపి 350 pages పీడిఎఫ్ అండి. 350 pages, 350 పేజీల పీడిఎఫ్ అలాంగ్ విత్ నార్మల్ తెలుగులో రాసుకున్న నోట్స్. ఈ నోట్స్ కూడా మా ఫ్రెండ్ నోట్స్ యాక్చువల్ గా అవి. ఎంఏ హిస్టరీ నోట్స్ తెలుగులో రాసుకున్నాయి. గ్రూప్ 2 లో
444 ర్యాంక్ వచ్చింది, 444 ర్యాంకు. ఎంఏ హిస్టరీ సిపి గేట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, 100కి 80 మార్కులు వచ్చినాయి. సో అతను రాసుకున్న నోట్స్ ఎస్పెషల్లీ ఫర్ సిపి గెట్, ఆ నోట్స్ నేను పీడిఎఫ్ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్ 350 పేజీల పీడిఎఫ్, వరల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ తెలుగులో రాసుకున్నాయి. కావాలనుకుంటే ఇది ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి, 8886009724. ఈ 2 సబ్జెక్టులు మాత్రమే నా దగ్గర ఉన్నాయి, ఎందుకంటే అవి రాసింది ఒకటి నా ఫ్రెండ్, ఒకటేమో నేనే. సో అందుకోసమే అంత నమ్మకం కొద్దీ మీకు ఇస్తున్నాం అన్నట్టు, హెల్ప్ అవుతా అని చెప్పేసి. సో దీనికి సంబంధించింది అయితే ఇది మెయిన్ గా చెప్పుకుంటే. సో ఈ వీడియోలో నేను ఏం చెప్తా అంటే, ప్రీవియస్ పేపర్స్ అనేటి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలి. నేను మీకు ఒక యాప్ సజెస్ట్ చేస్తా, మీరు ఆ యాప్ ని ఫ్రీగా అండి, ₹1 కట్టాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండి, ఇప్పుడు నేను చెప్తా అని చెప్పినా ఇప్పుడు చెప్తున్నా చాలా మందికి. ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్, ఓకేనా. పీక్యూపీ యాప్ పేరు అదే, మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి పీక్యూపీ అని కొట్టండి. పీక్యూపీ అని కొడితే ఆల్మోస్ట్ 1 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి దానికి. సో ఈ పీక్యూపీ అని కొడితే మీకు ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్, సింపుల్ ఇంతే ఉంటుందండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యాప్ పేరే ఇది. యాప్ నేమ్ ఏంది? యాప్ నేమే ఇది అన్నట్టు, ఓకేనా. ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్. సో యాప్ నేమే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనే యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వండి. అందులో మీరు నార్మల్ గా సిపి గెట్ అని సెలెక్ట్ చేసుకుంటే వెతుకుతే దొరుకుతుంది. ఆ సిపి గెట్ అని సెలెక్ట్ చేసుకుంటే లాస్ట్ మనకి కొన్ని ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి. 2025 కూడా ఉన్నాయి. సో మీరు కావాలనుకుంటే నా సజెషన్ అండి, ఇప్పుడు నేను నార్మల్ గా మీకోసం నేను ఏం చేయగలుగుతా చెప్పండి. సో అదే అన్నట్టు సజెషన్ ఇస్తున్నా మీకు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీగా ₹1 కట్టాల్సిన అవసరం లేకుండా ప్రీవియస్ పేపర్స్ అందులో ఉన్నాయి. సో ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి మీరు కావాలనుకుంటే తీసుకోరి, ఓకేనా. డౌన్లోడ్ చేసుకొని తీసుకొని చూసుకొని చదువుకోరి. ఎన్ని ప్రీవియస్ పేపర్స్ చదివితే అంత బెటరు, ఓకేనా. మినిమం ఒక 3 సంవత్సరాల ప్రీవియస్ పేపర్స్ అన్న చూసుకుంటే 300 క్వశ్చన్లు కవర్ అవుతాయి. రిపీట్ కానికి ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్. కొన్ని ఇప్పుడు వచ్చే ఎగ్జామ్ లో ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి రిపీట్ అవుతాయి క్వశ్చన్స్. అది చాలా హెల్ప్ అవుతుంది అండి. సో సిపి గేట్ కి సంబంధించింది ఇది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ పెట్టండి. మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆడ సిపి గేట్ గైడెన్స్ అని కోర్స్ ఉంటుంది. మన యాప్ లో సిపి గేట్ గైడెన్స్ కోర్స్ ఉంటుంది. చాలా మంది నోట్స్ గురించి అడుగుతున్నారు. నోట్స్ ఏం లేవండి, ఓకేనా. ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిస్టరీ తప్పించి వేరే సబ్జెక్ట్ నోట్స్ మా దగ్గర లేవు. అది యాప్ లో ఉన్నాయి, మీరు కావాలంటే తీసుకోవచ్చు. లేదంటే ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే వాట్సాప్ లో పంపుతాం. యాప్ లో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు యాప్ లోనే మంచిగా చదువుకోరు. సో ఈ సిపి గేట్ గైడెన్స్ కోర్స్ అనేది మన యాప్ లో ఉంది, క్యాంపస్ స్టూడెంట్ యాప్ లో. ఇందులో జాయిన్ అవ్వడం వల్ల ఏంది బెనిఫిట్ అంటే, ఫ్యూచర్ లో బెనిఫిట్ అండి. ఇప్పుడు మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది, అక్కడ చాలా డౌట్స్ వస్తాయి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అంటే కౌన్సిలింగ్ అండి, ఆన్లైన్ లోనే జరుగుతుంది. మీ 10th ఇంటర్ డిగ్రీ మెమోస్, క్యాస్ట్ ఇన్కమ్స్ అవన్నీ సర్టిఫికేట్స్ ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. ర్యాంక్ కార్డ్ వచ్చినాక వాళ్ళు వెరిఫై చేసి అప్రూవ్ చేసినాక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి ఛాన్స్ ఇస్తారు. సో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయాక వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. ఇది పేజ్ 1 లో ఉంటుంది, పేజ్ 2 లో ఉంటుంది, పేజ్ 3 లో ఉంటుంది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ ప్రాసెస్. సో పేజ్ 3 అయిపోయేంత వరకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు, అలాట్మెంట్ అయ్యేటప్పుడు నన్ను పర్సనల్ గా అడగాలనుకుంటే, మెసేజ్ చేయాలనుకుంటే జస్ట్ ₹100 కి సిపి గేట్ గైడెన్స్ అనే కోర్స్ ఉంటుంది. సో ఆ యాప్ లో డౌన్లోడ్ చేసుకొని మన యాప్ అందులో లాగిన్ అయ్యి జాయిన్ అవ్వండి, ఓకేనా. సో సిపి గేట్ గైడెన్స్ లో జాయిన్ అయితే లోపల కొన్ని పీడిఎఫ్లు ఉంటాయి. అన్ని యూనివర్సిటీల కాలేజెస్ పీడిఎఫ్స్, అన్ని యూనివర్సిటీస్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, కోర్టు ఉమెన్స్, జేఎన్టీహెచ్, ఇవన్నీ యూనివర్సిటీస్ కు సంబంధించిన కాలేజెస్ లిస్ట్ ఉంటుంది. అన్ని కోర్సెస్ ఇవి చూసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ వీడియోస్ అని, ఇక సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియోస్ ఎట్లా చేయాలని కూడా వీడియోస్ ఉంటాయి. అవి కూడా మీరు చూసుకోవచ్చు. నాకు కూడా పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు అన్నట్టు, ఏ డౌట్ ఉన్నా సరే నాకు యాప్ లో మెసేజ్ చేయొచ్చు. ఇది కావాలనుకుంటే జాయిన్ అవ్వండి, ఎందుకంటే నేను హెల్ప్ అవుతా మీకు. ఎందుకు హెల్ప్ అవుతా, ఇప్పుడే అయిపోలేదు కదా సిపి గెట్ ఎగ్జామ్ రాసారు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, అలాట్మెంట్ ఉంటుంది, హాస్టల్ జాయినింగ్ ఉంటుంది, స్కాలర్షిప్ అప్లికేషన్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇన్ని గానం ఉంటాయి కాబట్టి మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా యూ కెన్ డైరెక్ట్లీ టెక్స్ట్ మీ అన్నట్టు. నేను రిప్లై ఇస్తాను, విత్ ఇన్ మినిట్స్ లోనే రిప్లై ఇస్తాను. నేను ఎప్పుడు యాప్ లోనే ఉంటా, ఓకేనా. సో అది అన్నట్టు అంతే. నేను నేను ఎందుకు రిప్లై ఇస్తా అంటే, నేను నాది పీజీ ఆల్రెడీ ఉస్మానియా నుంచి 23 లోనే అయిపోయింది. అండ్ నెక్స్ట్ 3 ఇయర్స్ నుంచి సిపి గేట్ వీడియోస్ చేస్తున్నా. నాకు ఈ ప్రాసెస్ మొత్తం ఐడియా ఉంది అన్నట్టు. సో ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా నేను ఈజీగా క్లియర్ చేసేస్తా, ఈజీగా సజెషన్స్ ఇస్తా. మీ ర్యాంక్ ఏంది, మీకు ఎక్కడ సీట్ వస్తుంది, మీ కోర్స్ ఎక్కడెక్కడ ఉంది అని ఈజీగా ఒక ఒక ఫ్లో ఉంటుంది అన్నట్టు. సో ఈజీగా క్లియర్ చేసేస్తాం మీ డౌట్స్. అందుకే ఈ కోర్స్ పెట్టిన. యూట్యూబ్ లో చెప్పొచ్చు కదా అంటారు, యూట్యూబ్ లో, ఇన్స్టాలో 100 మెసేజ్లు వస్తాయి. ఇన్స్టాగ్రామ్ లో 75,000 ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్ లో 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో లాట్స్ ఆఫ్ కమెంట్స్ వస్తాయి, మెసేజ్లు వస్తాయి ఇన్స్టాలో. అవన్నిటికి రిప్లై ఇచ్చేంత టైం ఉండదు. రోజు 200-300 మెసేజ్లకి ఏం రిప్లై ఇస్తాను చెప్పండి. అందుకే ఇది పెట్టినా అన్నట్టు, ఎస్పెషల్లీ ఫర్ సిపి గేట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. కంపల్సరీ ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిస్టరీ నోట్స్ గా ఉన్నో 8886009724 కి మెసేజ్ చేయండి, వాట్సాప్ లో క్యూఆర్ కోడ్ సెండ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ప్లే స్టోర్ లో మన యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసి సిపి గేట్ గైడెన్స్ లో జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ మంచిగా ప్రిపరేషన్ అవ్వండి, ఓకే. బోర్డు మీద చెప్పిందంటే అర్థమైంది కదా, అంతే. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టి రిప్లై ఇస్తాం. మరి డన్, ఉంటా మరి. బాయ్, సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. మళ్ళీ చెప్తున్నా, ఆల్ ద బెస్ట్. మంచిగా ప్రిపరేషన్ అవ్వండి, డోంట్ వేస్ట్.
ఈవెన్ ఏ సింగిల్ సెకండ్. ఇప్పుడున్న టైం చాలా ఇంపార్టెంట్. మంచిగా ప్రిపరేషన్ అయితేనే ఈ వారం 10 రోజులు జర మంచి ర్యాంక్ వస్తుంది, మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ట్రై టు గెట్ ఇన్ టు యూనివర్సిటీ. ఓకేనా? డిగ్రీ ఎక్కడ చదివినావో ఇట్ డజంట్ మ్యాటర్, ద పాస్ట్ ఈస్ పాస్ట్. ఇంటర్ డిగ్రీ ఎక్కడ చదివినావో సంబంధం లేదు, బట్ చదివే పీజీ మాత్రం మంచి యూనివర్సిటీలో చేయండి, మెయిన్ యూనివర్సిటీలో చేయండి. అది ఉస్మానియా అయినా, కాకతీయ అయినా, తెలంగాణ అయినా, మహాత్మా గాంధీ అయినా, పాలమూరు అయినా, షాదవాన్ అయినా, ఉమెన్స్ అయినా, జేఎన్టీహెచ్ అయినా, వాట్ ఎవర్ ద యూనివర్సిటీ, ఏదో ఒక మెయిన్ యూనివర్సిటీలో మీరు ప్లేస్ అయ్యి మంచిగా మీ మాస్టర్స్ కంప్లీట్ చేసుకుంటే అదే చాలు మనకి. ఓకేనా? దాని ఉంటా మరి. బై సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.